బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నటుడు చంద్రహాస్ స్టేజ్ మీద బూతు పదజాలంతో కూడినటువంటి ఒక పాటను పాడినటువంటి నేపథ్యంలో నెటిజన్లు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసు పెట్టింది ఎవరు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు. వారితో మాట్లాడు. నమస్తే. నమస్తే అండి. బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా నటుడు ప్రభాకర్ కుమారుడైనటువంటి చంద్రహాస్ ఆయన స్టేజ్ మీదే ఒక బూతు పదజాలంతో కూడినటువంటి పాటను పాడడం జరిగింది. అప్పటి నుంచి వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. నెటిజన్లు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంతమంది జర్నలిస్టులు కూడా ఆయన పాడినటువంటి పాట ఏదైతే ఉందో దాని మీద కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. అయితే దాన్ని ఉద్దేశించి కూడా చంద్రహాస్ స్పందించడం జరిగింది. మాటల యుద్ధం అయితే ఒక జర్నలిస్ట్కి ఈ చంద్రహాస్కి మధ్య జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అతని మీద ఒక కేసు నమోదైంది. ఏంటి కేసు పెట్టింది ఎవరు, అసలు ఏం జరుగుతుంది అంశంలో? అంటే బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు ఆ వ్యక్తి పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే ఇంత అసభ్య పదజాలంతో ఒక పాట పాడారో, అది కూడా ఒక ఈవెంట్లో ఇంతమంది జర్నలిస్టులు ఉండగా, ఇంతమంది సెలబ్రిటీస్ ఉండగా, స్టేజ్ మీద వాళ్ళందరూ అంటే తల్లి తండ్రి కూడా ఉన్నట్టున్నారు. సో ఆ టైంలో అతను పాడడం అనేది, ఆ పదాలు అలా వాడకూడదు అని ఆయన చేస్తే ఒక వీడియో, దాని మీద ఇతను 24 గంటల్లో మీరు క్షమాపణ చెప్పాలి అంటూ ఒక వార్నింగ్ ఇచ్చాడు ఈ చంద్రహాస్ అనే అబ్బాయి. ఇక్కడ మీకు ఈ చంద్రహాసన్ చూస్తే ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. తర్వాత ఒకలాంటి అమాయకత్వం ఉంది అబ్బాయిలో. అంటే అమాయకత్వం ఇన్ ద సెన్స్, నన్ను అన్నారు పబ్లిక్, నేను పాడితే తప్పేంటి, నేను 2 పదాలు తీసుకుని పాడాను అంటే ఒకలాంటి ఇమ్మెచ్యూరిటీ కనిపించింది నాకైతే. రెండోది స్పాయిల్డ్ కిడ్ అంటాం కదా, అట్లా స్పాయిల్డ్ కిడ్ అంటే నడమంత్రం సిరొస్తే పిల్లలు ఉంటారు, నాకు ఆ రకంగా కనిపించాడు. కాబట్టి తల్లిదండ్రులు అంటే ఆవిడ చాలా నాకు తెలిసి చాలా నెమ్మది, వాళ్ళ అమ్మగారు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. ప్రభాకర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. సో అటువంటిది మరి ప్రభాకర్ చెప్పిన అబ్బాయి వింటలేదా, లేకపోతే ఇది ఎవరు ఊహించని పరిణామమా? అబ్బాయి అప్పటికప్పుడు పాడాడు అని చెప్పి దర్శక నిర్మాతలు కూడా ఒక ఏంటి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. వసంత్ నందిన ఎవరు అతను దర్శకుడు, తర్వాత చందును గాయత్రి చిన్ని అని వాళ్ళ నిర్మాతలు, వాళ్ళు కూడా మేమే ఊహించలేదు, అసలు పాట వేరు, ఇక్కడ అతను పాడింది వేరు అని వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రహాస్ అబ్స్కాండ్ అయ్యాడా, లేదు చంద్రహాస్ దీన్ని ఫేస్ చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఇంతవరకు మనకి తెలిసి జర్నలిస్ట్లకి ఇట్లా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు మనకు తెలియదు. అదే చెప్తా, అందుకే నేను అనేది మీరు చేసింది తప్పు సరిదిద్దుకోండి అని జర్నలిస్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం కూడా జర్నలిస్ట్ తప్పు అంటారా? జర్నలిస్టే బెదిరించేటువంటి సాహసం చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నా, అందుకే ఇమ్మెచ్యూర్డ్ అన్నాను. మీకు అర్థమైందా? ఇది ఇమ్మెచ్యూర్డ్ అహంకారమా, యాటిట్యూడ్ ఎలాగా ఉందండి. కానీ అంటే కాన్సిక్వెన్సెస్ అబ్బాయికి తెలియదు. అండ్ నేను హీరో అవ్వాలి అనుకున్నాడు, ఆ హీరో అవ్వడం కోసం అతను ఎంచుకున్న మార్గం తప్పు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఇంతమంది సెలబ్రిటీ కిడ్స్ని చూసాం, ఇంతమంది హీరోల కొడుకులు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు ఇండస్ట్రీకి. మనం చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, తర్వాత మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు, ఆ తర్వాత జాహ్నవి కపూర్, శ్రీదేవి కూతురు. కానీ వాళ్ళు ఎంత ఒద్దిగ్గా ఉంటున్నారు అంటే అదే నేను మీకు చెప్తున్నా. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇటువంటి పదజాలంతో పాట పాడడం మంచిది కాదు, సరైనటువంటి పని కాదు ఇది అంటూ ఎవరైనా జర్నలిస్టు ఒక వార్త రాస్తే లేదా ఒక వీడియో చేస్తే దాన్ని తప్పుగా పరిగణించి ఆ జర్నలిస్ట్నే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఏంటి అసలు? అంటే సమాజం ఎట్లా మారిందో మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు మన స్వేచ్ఛ మీద ఎందుకు అంత గొడవ జరిగింది? ఇది నా స్వేచ్ఛ అని అసలు ఒక వ్యక్తిని అనకపోతే ఆ వ్యక్తి ఎండోర్స్ చేసుకుని మీరు నన్నే అన్నారు, నా ఇష్టం అంటూ ఆవిడ తర్వాత ఆవిడకి బుద్ధులు చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టి, అంటే ఆవిడే పెట్టలేదు, వెనకాలండి కొంతమంది పెట్టించటం, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. అంటే మీకు సమాజం ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి ఖచ్చితంగా. ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువే ఉండాలి, ఈక్వల్గా అయినా ఉండాలి, మగవాళ్ళకంటే ఒక అడుగు ఎత్తుగానైనా ఉండాలి అన్ని విషయాల్లో. అది మనమేం కాదన్నాం. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో దాన్ని బట్టి మీ అటైర్ ఉండాలి అని చెప్పడం తప్పైపోయింది. ఓకే,
ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అందుకని ఈ పిల్లాడు కూడా నేను స్పాయిల్డ్ కిడ్ అన్నది అందుకు. ఆ పిల్లాడికి తెలియట్లా, అంటే ఇట్లా చేస్తే నేను హీరో అయిపోతాను అనుకుంటున్నాడేమో, లేదు ప్రజలు నన్ను గుర్తిస్తారు అనుకుంటున్నాడేమో. అంటే పాడడం ఎంత తప్పో, పాడాక దాన్ని ఒకళ్ళు మీరు చెప్పినట్టుగా ఇలా సరిదిద్దుకోమ్మా, ఇలా ఉండకూడదని చెప్తే దాని మీద ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే అది తెలిసి మాట్లాడటంలే, అహంకారంతో మాట్లాడుతున్నాడు. అతనికి అవగాహన లేదు, అబ్బాయికి అవగాహన లేదు జీవితం మీద. నేనేదో దిగొచ్చాను అని అనుకుని ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ చెప్తే వినకపోతే ఎవరైనా పెద్దల చేత, సినిమా పెద్దల చేత కూడా కూర్చోపెట్టి చెప్పించచ్చు. రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, పెద్దలు ఉన్నారు కదా చాలామంది, అలాంటి వాళ్ళ చేత ఇది కాదమ్మా పద్ధతి, ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఇంకా భవిష్యత్తు ఉంది ఆ పిల్లాడికి. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వలేదు అనుకోండి, హిట్ కూడా పక్కన పెట్టండి, రిలీజ్ అవ్వకుండా చేశారనుకోండి, నష్టపోయేది అబ్బాయితో పాటు ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ నష్టపోతారు, దర్శకుడికి కూడా అది ఇబ్బందేగా. ఇంతమంది ముడిపడి ఉన్నారు ఈ సినిమా మీద, ఎన్ని కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ చంద్రహాస్ ఇన్సిడెంట్ ఒకటి ఎవరైనా కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఫ్యూచర్లో ఏ ఈవెంట్స్ జరిగినా కూడా మనం ఏం మాట్లాడుతున్నాం, మన మాట మీద మనకు కంట్రోల్ ఉండాలి అనేది తెలుసుకోవాలి. తర్వాత ఇలా పనికి మాలిన పదజాలం లేకపోతే పాటలు పాడకూడదు. ఎందుకంటే అసలు ఎంత జుగుప్సగా ఉందంటే అసలు మనం చెప్పలేము. ఇంకా ఒక మహిళగా, ఒక తల్లిగా నేను ఇలాంటివి తట్టుకోవడం కష్టం అండి. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం? ఏం మెసేజ్ లేదండి. ఏంటో సోషల్ మీడియా వచ్చాక వీళ్ళందరూ ఎటువైపు వెళ్ళిపోతున్నారో మనకు అర్థం కావట్లా. సోషల్ మీడియా నేర్పించట్లేదు, కానీ సోషల్ మీడియాలో ఇలాంటివి చేస్తే బాగుంటుందని మనం అనేసుకుంటున్నాం. అంటే ఫేమ్ అనమాట. ఒక రాత్రిలో నేను గొప్పవాడిని అయిపోవాలి, అయితే నేను గొప్పదాన్ని. అంటే ఒక జర్నలిస్ట్ వాళ్ళ తల్లిదండ్రులను ఉద్దేశించి పెంపకం గురించి మాట్లాడాడని చెప్పి అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు, లేదంటే నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుని తప్పు అని చెప్పడం తప్పంటారా? ఇప్పుడు సమాజం అలాగే ఉందండి. మనం కాదమ్మా ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పటమే తప్పైపోతుంది. ఇప్పుడు టీచర్లు చెప్పినా తప్పే, తల్లిదండ్రులు చెప్పినా తప్పే, బయట వాళ్ళు చెప్పినా తప్పే, జర్నలిస్టులు చెప్పినా తప్పే. కానీ ఇది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పించాలంటే గురువు చెప్పింది వినాలి, తర్వాత పెద్దలు చెప్పింది వినాలి, తర్వాత ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నువ్వు ఈ రకంగా మసులుకోవాలి. సినిమా ఇండస్ట్రీ అనేది ఇవాళ నిన్ను ఒక్క రోజులో గొప్పవాడిని చేస్తుంది, ఒక్క రోజులో కింద పడేస్తుంది. ఆ నిజాలు లేకపోతే ఆ వాస్తవాలను నిర్భయంగా చెప్పాలి. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అసభ్య పదజాలంతో పాటపడిన చంద్రహాస్ మీద కేసు నమోదైంది. మరేంటి తర్వాత ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటారు? అరెస్ట్ అవుతాడేమో నాకు తెలియదండి. కానీ ఒకటండి, ఆ పిల్లాడు ఆ పాడుతూ ఉంటే మేము ఊహించలేదు ఇట్లా పాడతాడని. అంటే ఎవరికి వాడు మైకు లాక్కోలేదు, తండ్రి అయినా వచ్చి ఆపాలిగా. ఆ తర్వాత కింద చప్పట్లు కొడుతున్నారు, చప్పట్లు కొట్టారు కింద. అంటే వాళ్ళకి అర్థమై కొట్టారో అర్థం కాక కొట్టారో మనకు అర్థం కావట్లేదు. అదేదైనా గొప్ప అనుకున్నారా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ, మనకేది తెలీదు. అదే నేను చెప్తున్నా. కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ముందుగా వాళ్ళు రిహార్సల్స్ వేసుకుని వెళ్తే మంచిది. లేకపోతే ఇంకా చాలా ముందు చాలా చాలా గొడవలు అయిపోతాయి. ఇది ఇక్కడితో ఆగదండి. మన సొసైటీని ఇలా కాదు మనం ఉంచాల్సింది, ఇవి కాదు మనం నేర్పించాల్సింది. ఇలాంటి పిచ్చి పాటలు పాడి దరిద్రం అసలు ఇవన్నీ కూడా అంటే ఏం నేర్పిస్తోంది అంటే, ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు వాళ్ళ ఆడవాళ్ళని చేసేస్తావా బయటకు తీసుకొచ్చి? తప్పు కదా అది. అసలు ఆలోచన తప్ప అబ్బాయిది. నేను ఇలాగా నన్ను అన్నారు కాబట్టి పాడాను అన్నాడు చూడండి, అది ఎంత అంటే అబ్బాయి మనసులో ఎలాంటి వికృతపు ఆలోచనలు ఉంటాయి. ఇది మొదట్లోనే తుంచేయాలంటాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.